సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రవాణా, పోలీస్, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కరపత్రాలను విడుదల చేసిన డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఎంవీఐ రజాముద్దీన్లు ఆటోలతో నిర్వహించిన అవగాహన ర్యాలీ నిర్వహించారు. know that it's automobile the city everything are the I know అమ్మ లోపల విషయంలో ఊరికి అచ్చా అవతలైనా మీది నా అవతలైనా కమాలన్నా ఇప్పుడు లైక్ ఉందా అంటే లైక్ తర్వాత కోట్ అప్పుడు డౌన్లో పెట్టుకోవాలి అప్పు కూడా పెట్టవచ్చు పెడితే చేస్తాను చెప్తాచ్చినమైన పైసే మా స్టాండ్ అయితే సరిగ్గింది అరే అయితే పోటీ అయితే ఫిగర్ more difficult but to one and there were other producer looking more and then the first even that vision in good for this but fairly I get it but it is we still put on the that's a bit sort of girls only but some of the other body and then what future here I mean not ordinary what they were living on or living on they never would stop and I would live under one day and a bit in my most people I don't cash even make or cash from the sales do that the sales do that in the one on the good up you cut on that to the moments remain the part of a while or the people like that I fell on the road. మన రోడ్డు భద్రత మీద మాసోత్సవాన్ని అని చెప్పేసి జాతీయ స్థాయిలో జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు ఎందుకు పెడుతున్నారంటే ఒకరికి 2 రోజులు చేస్తే డిపెండెన్స్ స్టాక్ అనేది ఒక గవర్నమెంట్ కాన్సెప్ట్లో మీకు ఎలా ఈ 4 రోజులు చేయడం వల్ల ప్రతి డ్రైవర్ దాకా ప్రతి పౌరుడు దాకా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందాలని చెప్పేసి గవర్నమెంట్ ఇంత వారోత్సవాలు అయ్యేది దాన్ని ఒక మాసోత్సవాల కింద మార్చడం జరిగేది.
దీంతో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొత్తగా పోలీసు, మరి రవాణా డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, ఇలా ఎంత వీలైతే అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పాత్ర ఈ రోడ్డు భద్రత మీద ఎంత జరిగితే అంత భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి జాతీయ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు, ఈసారి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ వాహనానికి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భద్రత కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిగే ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ మీద సాగుతుంది. అట్లాగా మళ్ళీ హాస్పిటల్స్లో సడన్గా డ్రైవింగ్ చేస్తూ చనిపోతే వాళ్ళకి ఎట్లా అవుతుందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేటట్టు, అంటే హెల్త్ కాన్షియస్ ఎప్పుడు చూసుకోవాలనేటట్టు మనం అలాగే ఏజ్ పెరిగిన వాళ్ళకి సైట్ కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, బీపీ చెక్ చేయించుకోవడం కానీ, ఇటువంటివన్నీ మెడికల్ క్యాంపులో చేయమని చెప్పేసి జరుగుతుంది. ఇటువంటి డిఫరెంట్ అంటే పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు నడపడం వల్ల ఎలా జరుగుతుంది యాక్టివిటీ, దీని మీద స్కూల్స్లో కూడా ఒక ట్యాబ్ చేయడం జరుగుతుంది. అలాగే రాసిన నెగ్లిజెన్స్ కోసము ఉత్సాహంగా నడిపే కాలేజ్ పిల్లలకు కూడా వాళ్ళ కాలేజీలలో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ఉత్సాహంగా ఈ బండి నడపడం వల్ల ఎలా యాక్టివ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద డ్రైవ్ అండ్ డ్రైవ్ కూడా ఇండస్ట్రీలలో కంపెనీ దిగంగానే తీసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ చీకట్లో వాళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా తాగే డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళ ఇండస్ట్రీస్లో వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు ఆగొద్దు, అవి ఇవన్నీ నడపోద్దని చెప్పేసి డ్రైవ్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా విధాలుగా ఈ పబ్లిక్లోకి ప్రతి మనిషి దాకా వెళ్ళాలని చెప్పేసి ఒక మాసోత్సవాలు తగ్గడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ప్రతి దగ్గర కూడా పబ్లిక్ కూడా వాళ్ళకి ఇచ్చి విన్నవించేది ఏంటంటే సపోర్ట్ చేయండి, మీరు కూడా మారండి, మీ ద్వారా ఎవరితో మార్చండి అని చెప్పేసి ఈ వార్షోత్సవాల ఉద్దేశము. దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు పటాన్చెరు సబ్ డివిజన్లో బస్ స్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి బస్సోత్సవం జరుపుకుంటున్నాము. ఈ యొక్క నెల రోజుల వరకు ప్రతి ఏటా జరుపుకునే కార్యక్రమం. ఇది ఈ యొక్క రహదారిపై ప్రయాణించే మన ప్రయాణికులందరికీ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ లాంటిది. ఇది మనం 1 month జరుపుకుంటాము. ఈ యొక్క రోడ్డు నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి ఇటువంటి రూల్స్ తెలుసుకోవడం దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ January 15th నుండి 14th February వరకు జరుపుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి, హీరో గండి. మంచి కాషన్ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దయచేసి మాసం 1 month జరుపుకుంటున్నాము అవేర్నెస్. దయచేసి అందరూ రోడ్డు నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము, నిబంధనలు పాటించడం, హెల్త్ పెట్టుకోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడము. మనం చూసాము న్యూ ఇయర్లో మనకి 2 కాలేజ్ పిల్లలు ఇక్కడ చనిపోయారు. ఎగ్గేమని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని అట్లా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ అందరికీ అవగాహన కల్పించాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చిన యూత్ తెలిసి తెలియని ఏజ్లో ఒకరికొకరు ఈ మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకోవడము, పీపుల్ రైడింగ్ పోవడము, తాగిన తర్వాత డ్రైవ్ చేయడం, ఇవన్నీ జరగకుండా మనము పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులే కాకుండా తల్లిదండ్రులు, ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ని తీసుకొని లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు ఈ విషయంలో సెన్సిటైజ్ చేయాలని చెప్పి కోరుచున్నారు.